అర్ధ పరిజ్ఞానంతో మీడియా చేస్తున్న అత్యుత్సాహమే తెలుగుదేశానికి, బాబు గారికి రాబోయే రోజుల్లో కష్టాలవుతున్నాయి. అది ఖచ్చితంగా చెక్ చేసుకోవాలి. సరే మేబీ ఇది కరెక్ట్ అనుకుంటే ఇక వాళ్ళ ఇష్టం, దాన్ని ఎవరేం చేయలేరు. ప్రతి ఇప్పుడు వాస్తవంగా జగన్‌ని వద్దనుకుని దూరమైంది సొంత పార్టీ కార్యకర్తలే, సొంత నాయకులే. ఎందుకంటే ఎలాంటి డబ్బులు సంపాదించుకోనీయలేదు అని నాయకులు, అదే సందర్భంలో తమకు తగిన గుర్తింపు ఇవ్వలేదు వాలంటీర్ల ద్వారా అన్నటువంటి ఉద్దేశంతో కార్యకర్తలు జగన్‌కి దూరం అయ్యారు. జగన్‌కి బుద్ధి చెప్పాలనే వాళ్ళెవరూ కూడా ఎన్నికల్లో పని చెయ్యలేదు. దాని ఇంపాక్ట్ తెలుగుదేశం ఈవేళ ఇంత ఘన విజయం సాధించడం సాధ్యమైంది కూటమి ప్రభుత్వం. వాళ్ళ మీద కేసులు పెట్టి వాళ్ళ మీద ఏదో ఒక రకంగా వేధిస్తూ ఉండటంతో వాళ్ళకి గత్యంతరం లేని పరిస్థితుల్లో ఇప్పుడు జగన్ ఎక్కడికి పోయినా ఎగబడి వెళ్ళక తప్పని పరిస్థితి అయింది. ఆ నాయకులు వెనకాల మళ్ళీ పరుగులు పెట్టాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. ఇది జగన్‌కి దూరమైన కార్యకర్తని ఈ తరహా యాక్టివిటీతో దగ్గర చేర్చినట్టయింది. అట్లాగే ప్రభుత్వ ఉద్యోగులు వాస్తవంగా జగన్‌కి ఒక్కళ్ళు కూడా ఓటేసినోళ్ళు లేరు. ఎందుకయ్యా అంటే మేబీ ఒక 5% 10% అన్న వేసి ఉండొచ్చేమో. కానీ 100కి 90, 95% మంది వెయ్యల. ఎందుకంటే ముందు అక్కడ అతను మధ్యంతర భృతి ఇచ్చాడు. కానీ 27%ని తర్వాత 23%కి తగ్గిస్తూ ఆ డబ్బులు వెనక్కి తీసుకోవాలని ప్రయత్నించడం. అట్లాగే ఒక ఉపాధ్యాయులకు వచ్చేటప్పటికి రూల్స్ ప్రకారం ఫాలో అవ్వమని చెప్తే అది వాళ్ళ కోపమైంది. అట్లాగే ఇటు ఉద్యోగులకి రకరకాల అంశాలు కోపమైంది. వాళ్ళందరూ కూడా ఆగ్రహించడంతోనే జగన్ దారుణ ఓటమికి కారణమైంది. ఇప్పుడు అదే ఉద్యోగుల్ని తెలుగుదేశం ఉద్యోగి, వైసీపీ ఉద్యోగి ఏంటి? వైసీపీ టైంలో ఒక వెలిగిన ఉద్యోగి, లేకపోతే వైసీపీ టైంలో ఉన్నోళ్ళే మళ్ళీ ఇస్తున్నారంటే ఉద్యోగులు ఏమన్నా పక్క రాష్ట్రం నుంచి వస్తారా, పక్క దేశం నుంచి వస్తారా, లేకపోతే పార్టీల నుంచి వస్తారా? రోజు ఇలాంటి పిచ్చి వార్తలు రాసి అదేంటంటే ఉద్యోగుల మధ్యన ఒక సంఘర్షణ ఉంటుంది. ఎవడికో పోస్టు కావాలి, ఆ పోస్టుకి తగిన అర్హత తన దగ్గర లేదు, తనకంటే అర్హత ఉన్నోడు ఉన్నాడు, వాడిని దెబ్బతీయాలంటే వాడికి వైసీపీ ముద్రేసేయాలి. అది పేపర్లో వాళ్ళకి చెప్తే ఈనాడు జ్యోతికి పొంకాను కథనాలు రాస్తాయి. దాన్ని చూసి ఈ కట్టర్ కార్యకర్తలు సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తారు. దాన్ని చూసి ఎందుకు వచ్చిన గొడవ అని చెప్పేసి వాళ్ళని పక్కన పెడతారు. తద్వారా జగన్ ఉన్నప్పుడు వీళ్ళు అసలు మామూలుగా పనిచేసి పెట్టింది ఏముందని అక్కడ అంతా వాలంటీర్లు ఇల్లే గచ్చేసింది. కానీ ఇప్పుడు వీళ్ళకి గత్యంతరం లేని పరిస్థితి తీసుకొస్తున్నారు. ఇప్పటికే ఐఏఎస్లో ఐపీఎస్లో మీరు ఎవరినైతే పక్కన పెడతారో ఎందుకు పెట్టారు, వాళ్ళందరూ జగన్ మనుషులు అని చెప్పేసి. అప్పుడు రేపు పొద్దున వాళ్ళందరూ జగన్కి సచ్చినట్టు హెల్ప్ చేయాలి కదా, లేకపోతే వాళ్ళ జీవితకాలం బానిస బతుకులు అవుతాయి కదా. ఇట్లాగా అనవసరంగా ఒకప్పుడు చంద్రబాబు గారు ఇట్లాంటి యాటిట్యూడ్ ఉండేది కాదు. మనం ఉద్యోగి ప్రభుత్వం ఎవరు వస్తే వాళ్ళ తరపున మాటింటారు అనే తరహా ఉండేది. ఇప్పుడైతే ఈ సగం నాలెడ్జ్ మీడియాతో మరి తెలుగుదేశానికి లాభమో బలమో శాపమో భవిష్యత్ తేల్చాలి.